మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ప్రార్థనతో ఈ యొక్క మంగళవారపు బైబిల్ స్టడీని మనం ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మలను దీవించి, ప్రేమించి, ఆశీర్వదించి ఇంకొక సాయంకాలం నీ పరిశుద్ధమైన సన్నిధి ఆవరణంలో మేము ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, నిజమైన దేవుడవు, ప్రతినిత్యము మమ్మును, మా జీవితాలను కాపాడే దేవుడవు, మాట ఇచ్చి మారని దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృపయ్య, అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి మరొకసారి నీ సన్నిధానంలో ఉండి నీ వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఇష్టముతో నీ సన్నిధిలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించి కాపాడండి. మా జీవితాలు నీ యొక్క వాక్యానుసారంగా ఉన్నాయో లేదో మేము పరీక్షించి మరి మా తండ్రి దాన్ని సరిచేసుకోవాలంటే సరిచేసుకొని, మా ఉత్తేజపరచుకోవాలంటే ఇంకనూ ప్రోత్సహింపబడి నీ యొక్క మాటలలో మేము జీవించగలగటానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. గొప్పదేవ, సంఘానికి మీరు దయచేసిన అతి శ్రేష్టమైన దర్శనాలలో వాక్య పఠనం మరి మా తండ్రి బైబిల్ స్టడీని మీరు ఎంతగానో దీవిస్తున్నందుకు నీకు వందనాలు. కేవలం మా సంఘస్థులే కాకుండా ఇతరులు కూడా ఈ వాక్యదానాన్ని విని వాక్యంలోని పారమార్థిక సత్యాలు నేర్చుకోవటానికి మీరు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఒక ఉద్దేశంతో మీరు వాక్యాన్ని రాయించారు నాయన. ఆ ఉద్దేశము ఆ దినాలలో ఎంతమంది అయితే మా ప్రభ ఎవరిని గురించి ఆ యొక్క వాక్యము రాయబడిందో, ఎంతమంది అయితే ఆ వాక్యాన్ని చదవగలిగారో, వినగలిగారో, ఎవరైతే గ్రహించగలిగారో, ఎవరైతే ఆ వాక్యాన్ని వారి జీవితాల్లో అన్వయించుకొని వారి జీవితాలను బాగు చేసుకున్నారో వారందరూ వారి జీవితంలో మేలు పొందారని మరి విశ్వసిస్తున్నాం. అదే వాక్యం, సజీవమైన వాక్యం ఈ దినాలలో కూడా మీరు ప్రకటిస్తూ ఉంటుండగా మరి మా తండ్రి ఆ రాజుల వృత్తాంతాల గ్రంథాలలో నుండి మీరు మాకు అనేకమైన శ్రేష్టమైన నిత్యమైన పాఠాలు నేర్పుతూ ఉండగా వాటిని తోసివేయకుండా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారని మేము గ్రహించి ఆ వాక్యానికి అనుగుణంగా జీవించగలిగిన కృప మీరు మాకు ఇవ్వండి. ఈ సాయంకాల సమయంలో సంఘాన్ని మీరు దీవించి సంఘానికి ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు. మా వంతు పరిచర్య మేము జరిగించగలగటానికి మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృపయ్య. నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ కార్యాలను వివరిస్తున్నాం. మీ కొరకై జీవించడానికి మేము ఇష్టపడుతున్నాం నాయన. కాబట్టి మా జీవితాలలో మేము అనుకున్న రీతిగా కాకుండా మీరు మా నుండి కోరుకున్న రీతిగా మేము జీవించవలసి ఉంటుండగా, ఆ జీవితం కేవలం నీ వాక్య ప్రకారమే మమ్మల్ని మేము సరి చేసుకోవలసి ఉంటుండగా, అలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని మీరు ఇంకొకసారి మీరు వాకిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో సంఘానికి మీరు నూతనంగా ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీని బట్టి కూడా నీకు వందనాలు. చిన్న సంఘమైన ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వారు చేయడానికి ఇష్టపడి సమయాన్ని వెచ్చించి సంఘంలో వారి కార్యక్రమాలు చేయగలగటానికి వారిని దీవించండి. త్వరలో మాకు న్యాయాన్ని దయచేయండి. ఒకటి తర్వాత ఒకటి సైతాను పెట్టు ఉచ్చుల నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు వందనాలు. నీ యొక్క సంఘము ఎప్పుడు మరి మా తండ్రి సంఖ్యలలో ఉండలేదయ్యా, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు మాకు విడుదలనిచ్చే దేవుడవు, మీరు మా జీవితాలలో స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడవు, సత్యమును గెలిపించే దేవుడవు నాయన, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. మరి మా ప్రభా అహరోన్ గారి టీంను మీరు దీవించండి. వారు సరైన రీతిగా సమర్పణతో సేవ చేసి వారు చేసిన కొద్దిపాటి పరిచర్య ద్వారా వారి కుటుంబాలు, వారి పిల్లలు ఆశీర్వదింపబడగలిగిన కృప వారికి దయచేయండి. సమర్పణతోనూ సహకారంతోనూ ఒకరినొకరు అర్థం చేసుకొని పరిచర్య ధర్మము జరిగించగలగటానికి నీ సహాయము వారికి ఇవ్వండి. ఈ సాయంకాల సమయంలో ఎంతమంది అయితే నిన్ను ప్రేమించి నీ సన్నిధానంలో ఉండాలని ఇష్టపడి ఉన్నారో వారందరినీ దీవించండి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలోని పరిస్థితులను బాగు చేయండి. ఎంతమందికి శరీర రుగ్మతలు, బాధలు ఉన్నాయో మీరు వారందరినీ మీరు దర్శించండి. వారి జీవితాలలో మరి మా ప్రభా నీ కార్యము జరిగించి వారికి శారీరక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి. చెప్పుకోలేని బాధల్లో ఎంతమంది ఉన్నారో వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాల కలతలలో ఒకరినొకరు ప్రేమించుకోలేని పరిస్థితుల్లో, అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. వారి కుటుంబాల పరిస్థితులు బాగుగా తెలిసిన దేవుడవు మీరు. కాబట్టి ఆ కుటుంబాలకు కావలసిన క్షేమము, భద్రత, ఆశీర్వాదం మీరు వారికి దయచేయండి. మరొకసారి మా ప్రభా ఈ సాయంకాలాన్ని మీరు మాకు దీవించి ఇచ్చినందుకు నీకు వందనాలు. పెద్దలను మా ప్రభా మరి మేము వారందరూ ఈ సాయంకాలం ఇక్కడ ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈనాటి నుండి వారు కూడా కొద్దిపాటి వారి పరిచర్యలో వారు కూడా పాలు పంపులు పొందుతుండగా వారు ఈ వాక్యదానంలో వారు పాలు పొందాలని
నీ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని అన్వయించుకొని అనేకులకు మాదిరికరంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ధైర్యపరచండి, నిలబెట్టండి, వారి జీవితాల ద్వారా మీరు మాట్లాడండి. మరొకసారి మా ప్రభా, ఈ దినం బైబిల్ స్టడీలో మీరు మాతో పాటు ఉండమని, వచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తూ మార్గమధ్యంలో ఉన్న వారిని మీరు త్వరపట్టి తీసుకుని రమ్మని నా ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి చెప్పనన్నాడు సారు, టైం ఇచ్చాను, తప్పకుండా చెప్తారని నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి వారి జీవితంలో దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆ గొప్ప కార్యాలను ఇతరులతో పంచుకోవడం, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినప్పుడు మొదట వాట్ ఐ వాంట్ ఈస్ యూ హ్యావ్ టు స్టాండ్ హియర్. మీరు ఇక్కడ నిలబడాలి అన్నది మా కోరిక. ఇక్కడ నిలబడి వాక్యం ప్రకటించడానికి మీరు ఇష్టపడితే ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని, మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనము 2వ దినవృత్తాంతముల గ్రంథమును ధ్యానించబోతున్నాం. ఈ దినం ఉత్పోద్ఘాతంగా దినవృత్తాంతముల గ్రంథం ఎందుకు రాశాడు దేవుడు, ఏ ఉద్దేశంతో రాశాడు, బైబిల్లోని ఒక్కొక్క అధ్యాయం దేవుడు ఎవరో ఒకరిని తన మనసులో ఉంచుకొని రాశాడు. బైబిల్ గ్రంథములోని ప్రతి మాట ఏదో ఒక జనాంగానికి, ఏదో ఒక సమాజానికి, ఏదో ఒక వ్యక్తికి తప్పకుండా అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం ధ్యానించాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథములు, మొదటి రాజులు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజుల యొక్క సంక్షిప్త గ్రంథం. గమనించండి, ఇట్స్ అ ప్రిసైజ్ వర్క్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్. ఇందులో ఎందుకు దేవుడు మరి ఇంకొకసారి దినవృత్తాంతముల గ్రంథాన్ని రాశాడు, ఎందుకు దేవుడు దినవృత్తాంతముల గ్రంథాన్ని, వాస్తవానికి హీబ్రూ పాత నిబంధనలో మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు రెండు ఒకటే గ్రంథం. అది ఇక్కడికి రండి, ఐ థింక్ యు ఆర్ లిటిల్ అన్కంఫర్టబుల్. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం ఒకటే పుస్తకంగా ఉండేది. మరి దీన్ని బైబిల్ పండితులు దీన్ని మొదటి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథముగా విభజించారు. ఎందుకు ఉండవచ్చు? హీబ్రూ గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు రెండు ఒకటే గ్రంథం చెప్పానుగా, దీన్ని విభజించారు. బాగా గమనిస్తే దావీదు జీవితము దాకా మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఎండ్ అయిపోతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం సొలొమోను నుండి ప్రారంభమవుతుంది. జీవితంలో మీరు బాగా గమనిస్తే, అంటే రాజుల జీవితాల్లో మీరు బాగా గమనిస్తే, దేవుణ్ణి కోరుకొనిన రాజు దావీదు రాజు ఒకడే. ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. దేవుడు కోరుకున్నాడు, దేవుణ్ణి కోరుకున్న రాజు. బెన్యామీను గోత్రికుడైన సౌలును కూడా దేవుడే కోరుకున్నాడు. కానీ సౌలు రాజు దేవుణ్ణి కోరుకోలే. గాడ్ లవ్స్ ఎవ్రీవన్, బట్ ఎవ్రీవన్ డజంట్ లవ్ గాడ్. దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తాడు, కానీ ప్రతి వారు దేవుణ్ణి ప్రేమించరు. ఈ దినవృత్తాంతముల గ్రంథాన్ని పొద్దున చదివేటప్పుడు ఈ గ్రంథకర్త, అంటే ఈ దినవృత్తాంతముల గ్రంథకర్త, చాలామంది ఎజ్రా రాశాడు అంటారు. దేవుడు ఎందుకు ఎజ్రాతో కొన్ని విషయాలు రాయించాడు? మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి సమూయేలు, 2వ సమూయేల్లో కొంతమందిని గురించే రాశారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో చెప్పాను కదా, సౌలు యొక్క చనిపోవడం 11వ అధ్యాయంలో ఉంది. సౌలు చనిపోవడం అదొక్క విషయమే రాశారు. అంటే దావీదు రాజు కావాలంటే సౌలు చనిపోవాలిగా. సౌలు చనిపోవాలంటే చనిపోయిన వృత్తాంతం రాయాలి కదా. అందుకే దినవృత్తాంతం గ్రంథంలో సౌలు చనిపోవడం మాత్రమే రాయబడి ఉంది. ఆయన 42 సంవత్సరాలు ఆయన రాజ్యం చేశాడు. జీవితంలో మనం గమనించాలి, దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే, దేవుడి పట్ల మనకు ప్రత్యేకమైన శ్రద్ధాభక్తి ఉండాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరికీ ప్రభువు. ఆయన ఈ లోకములో అందరికీ ప్రభువు కాబట్టి సూర్యుని పంపుతున్నాడు ఉదయకాలం. ఆయన వానాకాలంలో వానను పంపుతున్నాడు అందరి మీద, చెడ్డవారి మీద
మంచి వారి మీద, ఆయనను కోరికిన వారి మీద, కోరుకొనని వారి మీద. మొదటి అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు ఏమంటాడంటే, భూమి ఉన్నంత కాలం ఆయన చేసిన సృష్టి క్రమం జరుగుతూనే ఉంటుంది. భూమి ఉన్నంత కాలం ఆయన సృష్టి జరుగుతూనే ఉంటుంది. కానీ దేవుడు కోరుకున్న మానవుడు, అది ఎవరన్నా అనుకోండి, దేవుడు కోరుకున్న మానవుడు దేవుణ్ణి వదులుకున్నాడు. దేవుని గురించి ఆలోచించలేదు. దేవుడు చాలా రీతిలుగా చేశాడు. మొదట నోవహు ద్వారా ఒక జలప్రలయం తెప్పించాడు. నీలాంటి వాడు నీతిపరుడు యథార్థపరుడు లేడయ్యా అని నోవహుతో చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో నోవహు ఇంటిలో నుంచే దుష్టత్వం ప్రారంభమైంది. నోవహుకు 3 కుమారులు కదండి, అంతేనా? షేము, హాము, యాపేతు వాళ్ళ నాన్నకు అవిధేయత చూపుతాడు. వాళ్ళ నాయన ఆయనను శపిస్తాడు, అంతేనా? ఆయన పడుకొని దిగంబరుడుగా పడుకొని ఉంటే హాము వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తాడు, అన్నకు తమ్ముడికి చెప్తాడు. వాళ్ళ నాన్న లేచిన తర్వాత తన కుమారుడు చేసిన పనిని చూసి ఆయనను శపిస్తాడు. బాగా గమనించండి. ఆ శాపము మానవుల మీద, నోవహు మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తండ్రి శాపము వల్ల కొంతమంది దాసులయ్యారు. దాసులైన వారు శాపాన్ని బట్టి దేవుని వదిలేశారు. తరువాత దేవుడు మరి అందరినీ చేసిన తర్వాత వీరికి పాఠం రావాలి అని వారిని ఐగుప్తుకు పంపాడు. తెలుసు కదా, 70 మంది పోతారు. 400 సంవత్సరాల్లో లక్షల మంది అయిపోతారు. అప్పుడు ఫరో చేత వారిని శిక్షించడం మొదలు పెడతాడు. బాగా గమనించండి. నీవు పాపము చేసినప్పుడు మొదట దేవుడు నిన్ను గద్దిస్తాడు. నీవు పాపము చేసినప్పుడు గద్దింపుకు నీవు లోపడకపోతే నిన్ను శిక్షిస్తాడు. శిక్ష అంటే చెర కావచ్చు, రాజుల ఆధీనం కావచ్చు, శారీరక రుగ్మతలు కావచ్చు, ఏదో కావచ్చు. మొదట గద్దిస్తాడు, తరువాత చెర, ఏదో ఒక చెర, బంధింపబడతావు. యూ విల్ నాట్ బి ఫ్రీ. మూడవది బాధ పెడతాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలును బాధించగా అనుంది బైబిల్లో. ఒక్కసారి రండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరించకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరుపుకుందాం రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మనము శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోతునేమో. 14వ వచనం, 13వ వచనం. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ బాధ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విచ్ స్టేట్మెంట్ ఈ సూట్స్ యువర్ లైఫ్? మొదట దేవుడు నీకు బోధిస్తాడు, నిన్ను కరెక్ట్ చేయడానికి ఆయన మాట పంపుతాడు. ఆ మాటకు బోధకు నీవు అవిధేయతమైతే బంధిస్తాడు. దేవుడు బంధిస్తాడు, అప్పుడు కూడా నువ్వు తెలుసుకోవు. తరువాత బాధిస్తాడు. సొలొమోనుకు వాళ్ళ నాన్న సంసోనుకు వాళ్ళ నాన్న బోధించాడు. ఏరా ఇశ్రాయేలు లేరా, నీకు ఢిల్లీలానే కావాల్సి వచ్చిందా? బోధించాడు, వినలే. సౌలు సంసోను వెళ్ళి ఆ ఢిల్లీల మీద పట్టుకున్నప్పుడు రాజులు వచ్చి బంధించేశారు, అవునా? తరువాత కళ్ళు బీకి బాధించారు. ప్రతి మానవుని జీవితంలో ఇది ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ ఆర్ రాంగ్. నువ్వు క్రైస్తవు కాదా దేవునికి అనవసరం. బోధకు వింటే బాగుపడతావు. నీవు బంధింపబడినప్పుడు నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు బంది నుంచి ఐగుప్తీయులు బాధలో ఉన్నారు. ఐగుప్తీయులు మొరబెడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తీయులు మొరబెడుతున్నారు. ఒక్కసారి నాతో పాటు, ఒక్కసారి నిర్గమకాండం 2వ అధ్యాయం
23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. చూడండి, బాగా వినండి. బోధ చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. బంధింపబడినప్పుడు దేవుడు నీ విజ్ఞాపన వింటాడు. బాధపడేటప్పుడు నీ మొర్రను వింటాడు. విచ్ స్టేజ్ యు ఆర్ టైడ్ అప్ విత్ సాటన్? ప్రతివాడు ఇలాంటి ఉచ్చులో ఇరుక్కోబోతున్నారు. బాధింపబడ్డారు కదా, ఫస్ట్ బోధింపబడ్డారు, వినలే. తర్వాత బంధింపబడ్డారు, వినలే. ఇప్పుడు బాధింపబడుతున్నారు, అప్పుడు పెట్టారు మొర. స్టేజెస్ ఇవ్వండి జీవితానికి. జాగ్రత్త పడాలి. నువ్వు బోధ పడినప్పుడే నాకు గాదిలే అనుకుంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బంధింపబడతాం. సులువుగా చిక్కుల పెట్టు పాపము నుండి, అది సెకండ్ స్టేజ్. వారు కనాను దేశంలో ఉన్నారు. దేవుడు వారిని బయటికి తెచ్చాడు. ఆయన అంటాడు, ఇంకా నేను మీతో మాట్లాడను, మీరు ఎవరు పంపించినా మీరు మాట వినరు. కాబట్టి ఏమి నువ్వు చెప్పిన మాటలు, మోసేతో చెప్పిన మాటలు మాకు వినిపిస్తున్నాయా, కానీ మర్చిపోతున్నామయ్యా. ఆయన లిఖితమైన ఆజ్ఞలను ఇచ్చాడు. నిర్గమకాండంలో 19లో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇంకా నేను నీతో మాట్లాడను, తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంతేనండి. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషులు బతుకుతున్నారు. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, అంత బాగా. దాని తర్వాత ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి, బాగా గమనించండి, ఈ లోక మర్యాద ప్రకారం మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పుడు దాకా దేవుడు ఏమన్నాడంటే, నేను మీ రాజును, నేను మీ యుద్ధాలు చేస్తా, నేను మీకు కావలసిన వాటిని ఇస్తా, మీకు కావలసిన వాటినంతా నేను మీకు దయచేస్తా, మీ జీవితంలో మీకు ఏది కష్టం రాకుండా నేను చూస్తా. వాళ్ళు అంటారు సమూయేలు దగ్గరికి వచ్చి, ఆయన ఏం చేశాడు? చదవడానికి ప్రజలకు, బాగా వినండి, చదవడానికి ప్రజలకు సమయం ఉండదు. చదవడానికి సమయం ఉన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న చదివిన వాటిని గ్రహించగలిగిన ఆ దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానం మనుషులకు లేదు. అందుకే ఆయన ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలు వచ్చి వాక్యం చదివి ప్రజలకు బోధిస్తున్నారు. ఈ దినం సంఘంలో అదే జరుగుతుంది. మీకు సమయం ఉంది, సమయం లేదు. అన్ని విషయాలకు సమయం ఉంది, దేవుని విషయాలకు చాలా తక్కువ సమయం. దేవుడు దాన్ని ఎక్స్క్యూజ్ చేశాడు. మీరు కొంచెం సమయం చేసుకొని గుడికి రండి, ఒకరిని నేను ఏర్పరచుకుంటా, వాడు మీకు బోధిస్తాడు. పాస్టర్లు తయారయ్యారు. అవునా? అంతేనా? ఈ చెప్పబడుతున్న బోధను కూడా పట్టించుకోకుండా జీవితంలో ఇష్టానుసారం జీవిస్తే క్రీస్తు నందు ప్రేమ వల్ల గమనించాలి. ఎందుకు గుడి? మొదట బోధింపడానికే. బోధింపబడిన తర్వాత నీవు పాపివని గ్రహించి ప్రార్థన చేయడానికి. నువ్వు చేయలేకుండా నీవు బంధింపబడినప్పుడు బాగా గమనించాలి. శరీర రుగ్మతలో, బాధలో, కష్టాలు, ఇరుకులో, ఇబ్బందులో సాతాను వచ్చి నిన్ను పట్టుకుంటాడు. నువ్వు సంఘానికి చెప్తావు. బంధింపబడిన వారి కొరకు సంఘం విజ్ఞాపన చేస్తుంది. పేతురు బంధింపబడి చెరసాలలో ఉండెను. సంఘం అయితే ఆసక్తితో మరియమ్మ ఇంట ప్రార్థన. ఇది సంఘానికండి, పెద్దరికం కాదు. బంధింపబడిన వారికి విడుదల సంఘం చేసే మొదటి పని. ఫస్ట్ బోధ, తర్వాత బంధింపబడిన సంఘంలో ఉండాల్సింది ప్రార్థన, విజ్ఞాపన, అంతే. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలు వచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, ఒప్పుకోలే. దేవుడు వీళ్ళకి ఇట్టగాదని వాళ్ళకు కష్టాలు పెట్టే సౌలుని ఇచ్చాడు. మొదటి రాజు, అంతే కదా, బెన్యామీను గోత్రికుడు సౌలు రాజైన వెంటనే ఇతర రాజుల మాదిరి ప్రయత్నం చేయడానికి, ఇతర రాజుల మాదిరి తన యొక్క రాజాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. చుట్టుపక్కల అమ్మోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కెవ్వీయులు, కరణీయులు చాలా మంది ఉన్నారు. ఆ రాజులు ఎలా జీవిస్తారో ఆ రాజుల మాదిరి జీవించడానికి దేవుడు తను చేశాడని తెలుసు. దేవుడు తను రాజును చేశాడని తెలుసు. దేవుని ద్వారానే తను రాజులు అయ్యాడని. సమూయేలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి సమూయేలు గ్రంథములు ఏమంటాడు? మీకు బాగా తెలుసు. ఏమంటాడు? బెన్యామీను గోత్రికున్నాయా? ఇశ్రాయేలులో 12 మంది కుమారులు కదా.
12 మంది కుమారులు చిన్నవాడు, అందరికన్నా చిన్నవాడు బెన్యామీను. ఇశ్రాయేలు గోత్రంలో నాది కనిష్ట గోత్రం కదా. మా నాన్న ఆ గోత్రంలో మా నాన్న పనికి మాలినవాడు కదా. అలాంటి మా నాన్నకు పట్టిన నన్ను ఎట్లా చేస్తావయ్యా? అయినా రాజు చేశాడండి. నిన్ను నన్ను పనికి మాలిన జీవితంలో నుంచి పైకి తెచ్చాడు దేవుడు. ఆలోచించండి, దేవుడు నిన్ను వదిలేసింటే, జీవితంలో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వకపోయింటే, దేవుడిని నీవు తెలుసుకోకుండా ఉండింటే, మనమంతా ఇంకా మన విలేజెస్లోనే ఉండేవాళ్ళం కదా. ఒప్పుకుంటారు. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చే, పరిస్థితులను మార్చి, ప్రభావితము చేసి, నీ జీవితంలో నీకు కావలసినవన్నీ సమకూర్చి నిన్ను దేవునికి ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని రాజుగా చేస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని తలగా చేస్తాడు? ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి? చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చి దావీదుల దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు చివరి అధ్యాయంలో దావీదు అంటాడు, నేనెంతటి వాడనయ్యా, గొర్రెలు కాసుకునేవాడినయ్యా. 40 సంవత్సరాలు, 16 మంది కుమారులు, 8 మంది కుమారులు. బాగా ఆలోచించండి, దేవుడు అంతగా ఆశీర్వదించాడు ఆయన్ను. ఎందుకు మన జీవితాల్లో దేవుడు మన జీవితాల నుంచి ఏమి కోరుకుంటాడు? అంతా అయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ లార్డ్. చూడండి ఒకసారి దినవృత్తాంతములు మొదటి అధ్యాయం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం దావీదు ప్రార్థన చూడండి. పోయినసారి ధ్యానించాం, ఈరోజు ఉత్పోద్ఘాతం కాబట్టి నేను ఒక్కసారి మీకు బ్రష్ చేస్తున్నా. 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రము వారు, సమస్తమును నీ వలనే కలిగినది కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము, పరదేశములమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడే అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేశావమ్మా? నేను అస్థిరుణ్ణి, నేను పరదేశిని, నేను నా స్థిరమైన బంగళాలు కట్టించుకున్నాడండి. దావీదుకు పెద్ద బంగళా ఉంది. దావీదు ఉన్న ఆ బంగళా ఉన్న ఆ రాజభవనం ఉన్న స్థలాన్ని దేవుని దావీదు పట్టణం అని పిలిచారండి. ఇంత గొప్ప మేడలు అన్ని కట్టించుకున్న వాడు ఏమంటాడంటే, నేను అస్థిరుడను, నేను పనికి మాలిన వాడను, నేను ఎంతటి వాడను. దావీదుతో కంపేర్ చేసుకుంటే నా జీవితం ఏంటండి? దావీదుతో కంపేర్ చేసుకుంటే నీ జీవితం ఏంటండి? ఈ సాయంకాలం మనం గమనించాలి. దినవృత్తాంతముల గ్రంథంకు పోతున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం దావీదుతో ఎంటర్ అవుతుంది. నీ జీవితంలో బోధింపబడిన నీవు, దేవుని చేత బోధింపబడిన నీవు బోధను అర్థము చేసుకుంటే, నేను అస్థిరుడను, ఈయన చెప్పినట్టు నేను అస్థిరుడను క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నేను అస్థిరుడను, ఈ లోకంలో పరదేశిని. చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. ఎప్పుడన్నా చేశారంటే ఈ ప్రార్థన? ప్రభా నన్ను నిలబెడితే నేను అది చేస్తా, నాకు పోస్ట్ ఇస్తే నేను ఇది చేస్తా, నన్ను నిలబెడితే నాకు ఆరోగ్యం ఇస్తే నీ సన్నిధానంలో చేస్తా. దేవుడు అంటాడు, మొదట నీ నీడలాగా, నా నీడలాగా నేను అస్థిరమని తెలుసుకోవాలి. అది దేవుడు కోరుకునేది. బోధింపబడ్డం అది. మొదటి దినవృత్తాంతముల కింద బోధతో ముగిస్తుంది. బోధ దావీదు మనకు బోధిస్తున్నాడు. అందుకే దినవృత్తాంతముల గ్రంథముని దావీదుతో అంతం చేశారు. బంధింపబడిన రాజుల గ్రంథం దినవృత్తాంతముల 2వ గ్రంథం. అర్థమవుతుందా? బోధింపబడిన, దేవుని వాక్యానికి పెడచెవిని బట్టి బాధింపబడిన రాజుల గ్రంథం. ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోతుంది కదా, తెలుసు కదా. ఇశ్రాయేలు రాజ్యం దావీదు తర్వాత మొదట సౌలు తర్వాత ఆయన ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించాడు. తర్వాత
దావీదు 12 గోత్రాలు. దావీదు తర్వాత సొలొమోను, ఆయన 12 గోత్రాలను. సొలొమోను కొడుకు రెహబాము సమయంలో ఇశ్రాయేలీలు యూదా గోత్రాలు 2 చీలిపోతాయి. చీలిపోవడం ద్వారా ఉత్తరాన నార్త్ కింగ్డమ్ ఇశ్రాయేల్ కింగ్డమ్ అయిపోతుంది. దక్షిణాన యూదా సింహాసనం వస్తుంది. దక్షిణాన 2.5 గోత్రాలు మాత్రమే యూదా గోత్రం వారు, యూదా రాజ్యంలో ఉన్నవారు. 10.5 గోత్రాల వారు అక్కడ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వారిని ఎందుకు విడగొట్టాడు? దేవుడు ఎందుకు వారి జీవితంలో ఎందుకు ఇలా విడగొట్టాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దావీదు ఈ దినవృత్తాంతముల గ్రంథాన్ని కూడా ఎందుకు విడగొట్టాడు? మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథములో దావీదుతో అంతమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం సొలొమోనుతో ప్రారంభమవుతుంది. 10.5 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యం. యరొబాము దానికి రాజు. రెహబాము సొలొమోను కుమారుడు. క్లియర్గా చెప్తున్నా చూడండి, రెహబాము సొలొమోను కుమారుడు. రెహబాము దగ్గర వెట్టి చాకరీ చేసే యరొబాము తిరగబడతాడు. ఎవరికి? రెహబాముకు. సొలొమోను కుమారుడైన రెహబాముకు. యరొబాము ఇశ్రాయేలుకు రాజు అవుతాడు. ఇశ్రాయేలుకు రాజు తనకు తానుగా ఆయన డిక్లేర్ చేసుకుని రాజు అవుతాడు. దావీదునకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు సంతానంలో ఉన్న రెహబాము రాజు అవుతాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే దినవృత్తాంతముల గ్రంథం ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి ఒక్క మాట మాట్లాడదు. దినవృత్తాంతముల 2వ గ్రంథం దావీదునకు దేవుడు చేసిన వాగ్దానం నుండి వచ్చిన దావీదు సంతానములో ఉన్న యూదా రాజ్యాన్ని గురించే మాట్లాడుతుంది. వాస్తవానికి డెమోక్రటిక్ వే, మన రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే 70% మంది ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నారు. ఇశ్రాయేల్లో 30% మందే యూదా రాజ్యంలో ఉన్నారు. ఎవరిని గురించి మాట్లాడాలమ్మా దేవుడు? చెప్పండి, మీరు చెప్పండి. డెమోక్రటిక్ వే అండి. ఎవరి గురించి మాట్లాడాలండి? 70% కదా. చెప్పాలి, మీరు మాట్లాడాలి. 70%. గాడ్ డిడ్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ దెమ్. ఉదయకాలం ఈ 36 అధ్యాయాలు జరుగుతుంటే తల దిమ్మెత్తిపోతుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెజారిటీ. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ద పీపుల్ హూ లవ్స్ హిమ్. అంతే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవడవో దేవునికి అనవసరం, నువ్వు ఏం మాట్లాడుతున్నావో దేవునికి అనవసరం. 20 మంది ఇప్పుడు మీకు చెప్తున్నా, విడిపోయిన తర్వాత రెహబాము యూదాకు, యరొబాము ఇశ్రాయేలుకు. ఇశ్రాయేలీలు మొత్తం 19 మంది రాజులు. ఇశ్రాయేలీలు 19 మంది రాజులు. యూదా రాజ్యానికి 20 మంది రాజులు. ఇంకోసారి చెప్పనా? ఇశ్రాయేల్ నార్థన్ కింగ్డమ్, ఇశ్రాయేలుకు 19 మంది రాజులు. యూదా రాజ్యానికి 20 మంది రాజులు. ఈ 20 మంది రాజులు దావీదు వంశస్థులే, దావీదు కడుపున పుట్టిన వారే. అంటే దావీదు వాళ్ళ మనవళ్ళు, మునిమనవళ్ళు అట్లే. అదంతా దేవుని యొక్క వాగ్దానం చేత యూదా వంశస్థుల రాజ్యం, యూదా రాజ్యము స్థిరపడింది. ఇశ్రాయేలు రాజ్యములో ఒక రాజును చంపి ఆయన దగ్గర పనిచేసేవారు వేరే గోత్రం వారు రాజులయ్యారు. అన్యాయము అక్రమముతో ఇశ్రాయేలు రాజ్యం ఉంది. దేవుని యొక్క వాగ్దానముతో యూదా రాజ్యం ఉంది. అన్యాయము అక్రమముతో ఇశ్రాయేల్ రాజ్యం, 70% ఆఫ్ ద ఇజ్రాయెల్స్ ఆర్ విత్ దెమ్. దేవుని యొక్క వాగ్దానముతో యూదా రాజ్యం ఉంది. నీకు ఇంకో మాట చెప్పాలి. ఈ 20 మంది యూదా రాజులు. ఈ యూదా రాజుల్లో కూడా ఈ దినవృత్తాంతముల గ్రంథంలో గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ ద 20 ఫెలోస్. 20 మంది రాజులు ఉన్నారు, వాళ్ళని గురించి రాయాలి కదా. ఈ 20 మంది రాజులలో కూడా క్రీస్తు నందు ప్రేమిన వాళ్ళన 20 మంది రాజులలో కూడా తన ప్రజలు తన మాట విన్న రాజులను
తన ప్రజలను దేవుని వైపునకు తిప్పడానికి ప్రయత్నించిన రాజులను, తన సామ్రాజ్యములో విగ్రహారాధన లేకుండా కష్టపడిన రాజులను మాత్రమే దేవుడు మాట్లాడాడు. వింటున్నారా? 3 విషయాలు. మొదట రాజులలో 20 మంది రాజుల్లో దేవుడు దినవృత్తాంతం గ్రంథంలో 5 మందినే మాట్లాడతాడు. 5 మందిని గురించే మాట్లాడతాడు. ఆ 5 మంది రాజుల్లో ఆయన 3 క్యారెక్టర్స్ చూశాడు. ఏమని? మొదట దేవుని మాటకు విధేయత చూపే రాజు. రెండవ మాట, దేవుని మాటను ప్రజలకు వినిపించే రాజు. అంటే సంస్కరణల కోసం ప్రజలలో ఒక రకమైన ఉత్తేజాన్ని తేవాలి. మూడవది, అన్య దేవతలను తన రాజ్యంలో ఉండకుండా జాగ్రత్త పడిన రాజులు. ఈ రాజులు 5 మంది అండి. మొదటిది ఆసా. ఆసా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 14-15 అధ్యాయాలు, రెండవ దినవృత్తాంతం. మొదటిది ఆసా 14-15. తరువాత యెహోషాపాతు 17, 19, 20, 17 నుండి 20 అధ్యాయాలు యెహోషాపాతు. మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 3వ రాజు యోవాషు 24వ అధ్యాయం. 4వది హిజ్కియా 29 నుండి 32 అధ్యాయాలు. తరువాత యెషయా 34 నుంచి 35. 36వ అధ్యాయము చెర నుంచి విడుదల. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా విందాం. ఈ గ్రంథంలో ఇంకొకటి, రెండవది. మొదటిది మీరు గమనించాల్సింది, ఇది యూదా రాజుల గురించే రాశారు. రెండవది, దేవుని మాట మీద విధేయత చూపి దేవునికి వారి జీవితాలను సంకితం చేసుకొని దేవుని వైపు ప్రజలను తిప్పిన రాజులను గురించి 5 మంది రాజుల గురించే రాశారు. 15 మందిని వదిలేశాడు దేవుడు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈ గ్రంథంలో 2 విషయాలు చాలా జాగ్రత్తగా. మొదటిది దేవుని మందిరం కట్టించడం, దాని ప్రతిష్ఠ అంతా. రెండవది మందిరములో ఆరాధన. మూడవది మందిరములో ప్రజల యొక్క ప్రవర్తన. 3 విషయాలు మీరు గమనించండి. ఇంతే. మనిషికి ఒక ఆలయం ఉండాలి. ఆలయంలో నిత్యం ఆరాధన జరగాలి. ఆ ఆరాధనలో నీవు చేస్తున్న ఆరాధన దేవుడు గమనిస్తాడు. నీవు బయట ఎట్లా బతికినా దేవునికి అవి ఇష్టం. ఈ 15 మంది రాజులు ఆరాధనకు రాలే. ఈ 15 మంది రాజులు దేవుని మందిరాన్ని గురించి, విడవబడిన 15 మంది యూదా రాజులు దేవుని గురించి ఆలోచించలే. దేవుడు వారిని గురించి ఆలోచించలే. ఆసారాజు ఉన్నాడు, తెలుసు కదా మీకు. ఆసాను గురించి చాలాసార్లు చెప్పాను. ఆసియారాజు ఉన్నాడు. ఆసారాజు దేవునికి చాలా ఇష్టమైన వాడు. చాలా సంస్కరణ తెచ్చాడు. మందిరాన్ని బాగు చేశాడు. దేవుని కొరకు చాలా రోచం కలిగి పనిచేశాడు. దేవుని మందిరానికి కావాల్సిన డబ్బు ఇచ్చాడు. ఈరోజు ఉత్పత్తి కాదండి, నేను ఇంకా బిగించేయలే. గమనించండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం గమనించాలి. కానీ ఆశ ఏం చేశాడంటే 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 15లో ఆసా రాజుగా స్థిరపడ్డాడు. దేవుడు ఆయన యుద్ధానికి పోతే దేవుడు యుద్ధం గెలిపిస్తున్నాడు. పిల్లలను బాగా అభివృద్ధిలోనికి తెచ్చాడు. రాజ్యము సుభిక్షంగా ఉంది. యూదా జనాంగము ఆసానే ఇంకా దేవుడుగా కొలిసేంత మంచివాడండి. కానీ గుడిలోనికి వెళ్ళాడు. గుడిలోనికి వెళ్ళి అక్కడ యాజకులను అంటాడు, రే బయటికి రారా, నేను పోయి నీ పని చేస్తా. బాగా గమనించండి, ఆసా యూదా గోత్రికుడు, పిలువబడినవాడు. ఆసా యూదా గోత్రికుడు. ఆ దినాల్లో ఉన్న యాజకులు లేవి గోత్రికులు. నిర్గమకాండంలో ఉంది, లేవి గోత్రికులు మాత్రమే దేవుని సేవ జరిగించాలి. ఆసా అంటాడు, బయటికి రా. గమనించండి, ఆసా దేవుని మందిరానికి వెళ్ళి వారిని ప్రజలను కోపడం చేస్తే ఆయనకు కాళ్ళలో కుష్టు పుడుతుంది, గడ్డ పుడుతుంది. దేవుని దగ్గరికి మళ్ళా కూడా ఇంకొక రాజు ఉన్నాడు, ఉజ్జియా. ఆ ఉజ్జియా రాజు కూడా సేమ్ చేస్తాడు. పోయి యాజకులను బయటికి రమ్మంటాడు. చాలా చేశాడు సంస్కరణలో, దేవుని సేవ చాలా చేశాడండి. కానీ యాజకులను బయటికి పిలిచి తను యాజక ధర్మం జరిగించడానికి పోతాడు. యాజకుడు అంటాడయ్యా, ఇది నీ పని కాదయ్యా, బయట ఉన్న రాజ్యం అంతా నీదయ్యా, దేవుని మందిరం ఒకటి వదిలేయ్యా, నీ స్వార్థానికి వాడుకోద్దయ్యా. దొబ్బేసి పోయి
ఆ యాజకుని యొక్క పాత్రను తీసుకొని దేవునికి దీపం వేయడానికి పోతాడు. దీపము వేయునంతలో కుష్టు మొదలవుతుంది. జీవితం అంతా కుష్ఠరోగిగా నగరు బయట జీవిస్తాడు. సంస్కరణలు తెచ్చిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కార్యాలు చేసేవారు. చెప్పా కదా, ఆరాధన మందిరం, ఆరాధన మనిషి యొక్క ప్రవర్తన. ఈరోజు కనిపించకపోవచ్చు నీకు. టుడే యు మే నాట్ బి నోయింగ్ బ్రదర్స్. ఉజ్జియా తన జీవిత కాలమంతా కుష్ఠరోగి అయి తన ఇంట నివసించలేకపోయిన వాక్యంలో ఉంది. చూస్తారు మీరు. ఈ 3 విషయాలు మీరు గమనించండి. దినవృత్తాంతం కంటే మనకు చెప్పేది బోధ ఏమని బోధిస్తుంది? నీకు ఒక దేవుడు ఒక ఆరాధన స్థలం ఇచ్చాడు, అది దేవుని మందిరం. నీకు పాలిటిక్స్ ఉంటే బయట చేసుకో. దేవుని మందిరంలో దేవుని ఆరాధన తప్ప వేరే జరగకూడదు. 3వది నీ ప్రవర్తన. దేవుని మందిరమునకు పోవునప్పుడు సామెతల్లో నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకునుము. దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో తల్లి. దినవృత్తాంతం గ్రంథంలో ఉంది. నా మాటలు కావమ్మా ఇవి. నేను తప్పు చేసినా దేవుడు నొసట పెడతాడు కుష్టు. గుర్తుంచుకోండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఈ దినవృత్తాంతం గ్రంథంలో మొదటిది ఇది. ఆరాధన మందిరం, ఆ మందిరం, ఆరాధన, ప్రవర్తన. ఈ 3. దేవుడు ఒకరిని ఆశీర్వదించి వాడు మృతుల లోకానికి వెళ్ళేటప్పుడు, అంటే చచ్చిపోయి సమాధి చేసేటప్పుడు, వాని సమాధి బాగా పితరులతో కూడా నిద్రించి వాడు దావీదు పురములో ఉంచబడెను అనుంది. రెగ్యులర్గా మనం చూసే మాటలు ఇవే. ఆ రాజు చనిపోయి అతడు పితరులతో కూడా నిద్రించి వారి దావీదు సమాధి దగ్గర అతనికి సమాధి చేయబడెను. నువ్వు ఎట్లా జీవిస్తావన్నది కాదు, నువ్వు పెట్టబడిన సమాధి దేవుడు కోరుకున్న స్థలమై ఉండాలి తల్లి. అబ్రహాము మక్పేలా గుహాన్ని కొంటాడు కదండి. మక్పేలా గుహాన్ని కొంటాడు. యోసేపు వల్ల యాకోబు తన 70 మంది కుటుంబీకులందరూ కలిసి ఐగుప్తుకు వస్తారు. అవసాన దిశ ముందు 50వ అధ్యాయం, 48వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండం 48వ అధ్యాయం. ఒకసారి రండి. 48వ అధ్యాయం, ఆదికాండము 48వ అధ్యాయం. 47వ అధ్యాయం, 47 ఆదికాండం 47, 28వ అధ్యాయం. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిచి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచును. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. బాగా ఐగుప్తు అంటే లోకమండి. నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. ఎందుకంటే ఐగుప్తును దేవుడు దర్శించాడు. నన్ను ఐగుప్తులో, మీరే చూడండి, నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను, యువర్ డిజైర్ షుడ్ బి దిస్. 60 బతికిన వాళ్ళందరూ ఈ డిజైర్ ఉండాలి. పితరులతో పండుకోవాలి. మనం పితరులతో పండుకోవాలి. ఎందుకు? పితరులు మాత్రమే లేపబడతారు. పితరులు ఎవరు? బోధ విని జ్ఞానం సంపాదించుకున్నవారు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ మనం ఎట్లా బతుకుతాం కాదండి, మనం పండుకున్నప్పుడు ఇంకా అనదర్ 2-4 years 3 or 4, 5 మనం పండుకోవాలా? పండుకున్నప్పుడు పితరులతో పండుకుంటామా, అధికారంతో పండుకుంటామా? ఒకసారి ఆలోచించండి. దినవృత్తాంతముల గ్రంథంలో అది మనకు తెలియజేసేది. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ తన జీవితంలో దేవుడు ఎందుకు దేవుడు ఇశ్రాయేలును విస్మరించాడు? దేవుడు ఎందుకు ఇశ్రాయేలు గురించి దినవృత్తాంతం గ్రంథంలో రాయలేదు? మీరు అప్పుడప్పుడు ఇశ్రాయేలు గురించిన కొంచెం రెఫరెన్సెస్ దొరుకుతాయి మనకు దినవృత్తాంతం గ్రంథంలో. ఆహాబు ఇశ్రాయేలు రాజు. ఆహాబు యెజబెల్ ఉన్నారు కదండి, నాబోతును చంపిస్తాడు, కుక్కలు వచ్చి రక్తం నాకుతాయి. వాడు ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు
యూదారాజైన యెహోషాపాతు వియ్యముందుతారు. తన కొడుకైన యెహోయాకీమునిచ్చి ఆహాబు రాజు కుమార్తెతో పెళ్లి చేస్తాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు రాజైన ఆహాబు, భయంకరుడైన ఆహాబు రాజుతో యెహోషాపాతు, దేవుడు కోరుకున్న యెహోషాపాతు, చాలా దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడండి. తన కుమారుడైన యెహోయాకీమును తన ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు రాజు యొక్క కుమార్తెతో పెళ్లి చేస్తాడు. కుమారుడు నాశనం అయిపోతాడు. ఎందుకు? ఆహాబు ఇంట బబులోను విగ్రహాలు ఉన్నాయి. యెజబెలు తెచ్చిన విగ్రహాలు తెలుసు కదా మీకు. ఏలియా పట్టుకొని 400 మందిని చంపుతాడు. మీరు కోరుకుంటే కోరుకోండి. రాజుల గ్రంథంలో ఉంది కదా, మొదటి రాజులు, మీరు కోరుకుంటే కోరుకోండి. ఒక బలిని చేసి సాయంత్రం దాకా అరుస్తారు, బయటికి రా. అది ఆహాబు సంతానంలో జరిగింది. ఆ ఇంటికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన కుమారుని ఇస్తాడండి. దేవుడు ఒప్పుతాడా? యెహోయాకీము భయంకరమైన విగ్రహారాధనకు లోనైపోతాడు. ఆయన గురించి రాలే. ఇఫ్ గాడ్ ఈస్ రైటింగ్ సంథింగ్ అబౌట్ యూ, బాగా గుర్తుంచుకోండి, దేవుడు నీ గురించి ఆయన రాస్తున్నాడా? నీవు ఆయన లెక్కలో ఉన్నావా? నీవు ఆయన బుక్కులో ఉన్నావా? ఇది మన జీవితంలో మనకు కావాల్సిన ప్రశ్న. దినవృత్తాంతముల గ్రంథం అది మన తెలివి తీస్తుంది. నీవు ఆయన లెక్కలో ఉన్నావా? ఆయన రాసిన బుక్కులో నీ పేరుందా? జీవగ్రంథంలో కాదు. నీవు చేసిన ప్రతివాడు, యోబు గ్రంథం 34 ఉంది కదా, ఏమనుంది? మనము ప్రతివాడు వాని పనిని బట్టి విమర్శింపబడతాడు. మన పనులను బట్టి మనం విమర్శింపబడతాం. నువ్వు మనసులో ఒకటి చేతుల్లో ఒకటి చేయడానికి చేస్తే దేవుడు, బాగా గమనించండి, చేతులతో చేసిన దాన్ని దేవుడు పట్టించుకోడండి. మనసులో వేస్తున్న ప్లాన్ను దేవుడు రాస్తాడండి. అందుకే ఆయన పేరు హృదయములను పరిశోధించు యెహోవా. మన జీవితాల్లో అందుకే జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలు రాజులు, మనము మొదటి రాజులు, 2వ రాజుల్లో గమనిస్తే యరొబాము నుండి నాబాతు కుమారుడైన యరొబాము చేసినట్లు బైబిల్లో తరచుగా మనం చూసేది 2 వచనాలు వాడారండి. వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన చేసినప్పుడు ఆ రాజు ప్రభువునందు విశ్వాసం ఉంచక, యెహోవాను గణపరచక, నాబాతు కుమారుడైన యరొబాము నడిచినట్టు దేవునికి విరోధముగా నడిచెను. ఇది మొదటి స్టేట్మెంట్. అంటే మొదటి ఇశ్రాయేలు రాజైన యరొబాము, ఆయన ఇశ్రాయేలు మళ్ళా తిరిగి రాకూడదని, మళ్ళీ యూదారాజుతో చేరిపోతారని అక్కడ ఒక బొమ్మలు చేసి ఇదే యెహోవా దేవుడు అని పెట్టాడు. వాళ్ళు దాని తర్వాత వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. కాబట్టి చనిపోయేటప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాశాడు అంటే, రెండే 2 స్టేట్మెంట్లు. చచ్చిపోయిన తర్వాత ఈ రాజు నాబాతు కుమారుడైన యరొబాము నడిచినట్టు దేవుని యథార్థముగా నడవలేదు. దేవుని పట్ల బాగా బతికిన వాళ్ళు హిజ్కియా, యెహోషాపాతు, ఆసా, అలా వారిని గురించి ఏమన్నాడు తెలుసా? ఈ రాజు తన జీవితంలో దావీదు నడిచినట్టు దేవుని పట్ల యథార్థంగా నడిచాడు. ఇంతేనండి స్టేట్మెంట్. అల్టిమేట్లీ నీ టూంబ్ మీద, నీ సమాధి మీద రాసుకోవాల్సింది నువ్వు ఇదే. వేరే వాళ్ళు నేను చచ్చిన తర్వాత నా కొడుకు రాస్తాడు, మా డాడీ ఇంత పెద్ద పేరు రాసి ఇది పాస్టరు, పాస్టర్ మీద కట్టియాలి, సమాధి కట్టియాలి, దాని మీద రాస్తాం కదా, ఈమె బతికింది ఇప్పుడు, ఈమె చచ్చిపోయింది ఇప్పుడు అని కొడుకులు రాసుకుంటారు. నీవు రాసుకునేది ఏంటి? నీ సమాధి మీద నువ్వేం రాసుకుంటావు? నీ సమాధి మీద నీవేం రాసుకుంటావు? విలియం కేరీ అన్నాడట చచ్చిపోయే సమయానికి. విలియం కేరీ ఇంకా బెంగాల్లో ఉంది, కల్కట్టాలో ఉంది ఆయన సమాధి. విలియం కేరీ సమాధి మీద ఆయన ఇంకా చచ్చిపోతాడు, ఇంకా 2 రోజుల్లో చచ్చిపోతాడంటే ఆయన తన సెక్రటరీని పిలిచాడట, ఏమి రాయొద్దు, నేను ఎప్పుడు బతికాను ఎప్పుడు చచ్చిపోయాను రాయొద్దు. ఎ లిటిల్ వామ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ మైటీ గాడ్. ఎ లిటిల్ వామ్, చిన్న పురుగును అద్వితీయుడైన దేవుని చేతిలో జీవించాను. A little worm of dust in the mighty hands of God. అది సమాధి మీద ఉందండి. మనమేందండి? మనమేం రాసుకోవాలా? ఏ మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ యూజ్డ్ మీ మైటీలీ కదా, అవునా? నేను అది చేశా, నేను ఇది చేశా. ఏం చేశారండి? లాస్ట్కు
నీవు నేను ఆలోచించవలసింది, నాబాతు కుమారుడైన యరొబాము మాదిరి దేవుని దృష్టికి చెడు నడత నడిచావా? దావీదు కుమారుడు మాదిరి యథార్థంగా నడిచావా? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతముల గ్రంథం ఒక్కసారి 2వ దినవృత్తాంతం ఈ ఉద్దేశం ఏంటి? ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం ఉద్దేశం ఏంటి? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం బాగా గమనిస్తే, ఈ గ్రంథం ఎవరి కోసం రాశారు? ఒక్కసారి నాతో పాటి 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం చివరి అధ్యాయం 36వ అధ్యాయం, చివరి అధ్యాయం 2వ దినవృత్తాంతం 22వ వచనం 36-22. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తమ రాజ్యమంతటను చాటించి వ్రాతమూలకంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించబడిన ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడు. కోరేషు పారసీక దేశపు రాజు, ఇశ్రాయేలు దేశ రాజు కాదు. మీరు బాగా వింటే ఎందుకు చదివించానంటే, మొదటి అధ్యాయం మొట్టమొదటి మందిరం కట్టడంతో ప్రారంభమవుతుంది. సొలొమోను కట్టడం. 2వ దినవృత్తాంతంలో మొదటి అధ్యాయము సొలొమోను 7, 8, 9వ అధ్యాయం దాకా ఆ కట్టడాన్ని దేవునికి గొప్ప మందిరం కట్టిస్తాడండి. ఆ మందిరం అంతా బంగారుతో కడతాడండి. కానీ సొలొమోను తర్వాత వచ్చిన రాజులు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సొలొమోను తర్వాత వచ్చిన రాజులు వారి జీవితంలో దేవుని పట్ల అవిధేయత చూపినప్పుడు, చెప్పాను కదా, మొదటి బోధ, తర్వాత బంధింపబడ్డం, మూడవది బాధించబడ్డం. మొదట బోధించారు, వినలే, ప్రవర్తన రాలే. తర్వాత బంధింపబడ్డారు, వినలే. ఇప్పుడు బాగా పడినండి. దేవుడు ఏం చేశాడంటే రాజులను పంపించి వాళ్ళ ఇంటిలో వాళ్ళని బందీగా చేశారు. మీకు బాగా గుర్తుంటే ఏలియా సమయంలో భయంకరమైన క్షామం వస్తుంది కదా. వేరే అన్య రాజులు వచ్చి పట్టణాన్ని ముట్టడి వేస్తారు. నేను మొన్ననే ప్రసంగం చేశా. నలుగురు ఎవరండి? కుష్ఠరోగులు. వెరీ గుడ్. 4 కుష్ఠరోగులు. ఆ రాజు వచ్చి వాళ్ళ పట్టణాన్ని చేస్తే గాడిద తల ఒకటి ఎంత కమ్మారండి? 80 రూపాయలు. మర్చిపోయారు. పావురపు రెట్ట అరపావు 5 రూపాయలు. పావురపు రెట్ట అండి, అంటే పెంట. పావురం కాదు, పావురపు పెంట. అంత భయంకరమైన క్షామం ఉండే. బాగా గమనించండి. అది బంధింపబడ్డాం ఇంట్లో. దానికి కూడా ఇశ్రాయేలు యూదా ప్రజలు దేవునికి ఇంకా తిరగబడుతున్నారు. నెబుకద్నెజరుని తీసుకొని వచ్చి వారిని అందరినీ చెరకు తీసుకుపోతాడండి. అదే దానియేలు గ్రంథం. చెరుకుపోయిన ఇశ్రాయేలు చరిత్ర దానియేలు గ్రంథం. రెగ్యులర్గా వస్తే బైబుల్ ఒకదానికొకటి కనెక్షన్ మీకు తెలుస్తుంది. మొదటి 9 అధ్యాయాల్లో సొలొమోను కట్టించిన దేవుని మందిరం 9 నుంచి 34 దాకా వారు సిద్కియా రాజు, చివరి రాజు. యూదా రాజులకు చివరి రాజు సిద్కియా రాజు. ఈ సిద్కియా రాజు కూడా భయంకరమైన దేవునికి తిరగబడినప్పుడు నెబుకద్నెజరు వచ్చి వాళ్ళను ఆ పట్టణాన్ని నాశనం చేసి యెరూషలేము దేవాలయాన్ని దాన్ని భయంకరంగా కొట్టివేసి వారిని చెరకు తీసుకుని వెళ్తారు. వారు అక్కడ పడిన తర్వాత వారు అక్కడ కష్టాలు చూడండి. ఫస్ట్ బంధింపబడ్డాడు, ఇప్పుడు బాధింపబడుతున్నారు. చెరలో బంధింపబడడం వారు ఉన్న స్థలంలో, బాధింపబడడం పరస్థలములో. పారసీకపు రాజు దేవుని ఆకాశమందులైన దేవుని మందిరం చెడిపోయింది, మీరు పోయి కట్టుకోండి అంటాడు. కట్టడంతో ప్రారంభమవుతుంది, తిరిగి కట్టడంతో ముగిస్తుంది 2వ దినవృత్తాంతముల గ్రంథం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూదా ప్రజలు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు నేను ఎందుకు చదివించా 36వ అధ్యాయం అంటే, ఇప్పుడు చెరపెట్టబడి రాజు, పారసీక రాజు వారి జీవితంలో వారికి ఫ్రీడమ్ ఇచ్చాడండి. వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు
వారికి 3 ప్రశ్నలు ఉన్నాయి. వస్తున్న ఇశ్రాయేలులకు 3 ప్రశ్నలు ఉన్నాయండి. వారి జీవితంలో దేవుడు వారు వారి వారి వారు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం ఇంత భయంకరంగా బయటికి వెళ్ళి బాధింపబడడానికి ఎవరు కారణం అని అడుక్కోలే వాళ్ళు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డౌన్ఫాల్ వాళ్ళు మాట్లాడడంలే. వాళ్ళకు 3 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వారి మొదటి ప్రశ్న క్రీస్తునందు వాస్తవానికి జరిగిన విషయాలు గమనించండి. యెరూషలేం పట్టణం నాశనమైంది, దేవుని మందిరం నాశనమైంది, దేవుని ప్రజలు చెల్లాచెదరా అయిపోయారు. దావీదుతో దేవుడు చేసిన దావీదు సంతానం కూడా బంధింపబడ్డారు. మరి వారిలో 2 రాజ్యాలుగా విడిపోయి వారు ఎక్కడున్నారో కూడా తెలీదు. వారు దాని గురించి మాట్లాడడంలే. వారు తిరిగి వస్తున్న ఇశ్రాయేలు దేశానికి వస్తున్న ఆ చెరలో ఉన్న ఇశ్రాయేలు వచ్చేటప్పుడు వాళ్ళకున్న ఒకటి, ఎందుకు ఇలా జరిగింది. నెంబర్ 1, నేను రెస్పాన్సిబుల్ అని అన్నంలే. జాగ్రత్తగా వినాలండి ఇది. ఎందుకు ఇలా జరిగింది. రెండవది, దేవుడు మనతో సంబంధం తెచ్చేసుకున్నాడా. ఎందుకు ఇలా జరిగింది. రెండవది, దేవుడు మనతో సంబంధం తెచ్చేసుకున్నాడా. మూడవది, మనము ఇంకా దేవుని వారసులమేనా. దేవుడు అంటాడు కదా అబ్రాహాముతో, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. యాకోబుతో ఏమంటాడు, నువ్వు ఇంకా ఇశ్రాయేలే, నీకు పుట్టిన పిల్లలందరూ ఇశ్రాయేలీలు, నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు కదా. ఈ 3 ప్రశ్నలు, దానికి జవాబు 2వ దినవృత్తాంతముల గ్రంథం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో వారు ఎప్పుడు అనుకోలే. వారి జీవితంలో స్వర్ణయుగం. మొదట 2వ దినవృత్తాంతం గ్రంథం మొదటి 9 అధ్యాయాలు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి 9 అధ్యాయాలను మీరు గమనిస్తే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో ఇశ్రాయేలులకు సమాధానం ఉంది, ఇశ్రాయేలుకు శాంతి ఉంది, ఇశ్రాయేలుకు దేవుని ప్రభావం ఉంది, ఇశ్రాయేలుకు సమృద్ధి ఉంది, ప్రతిష్టలతో కూడిన స్వర్ణయుగం అది. దేవునికి మందిరం కట్టించుకున్నారు, ప్రతిరోజు 1000 బలులు అర్పిస్తున్నారు. దేవుడు సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చారంటే ఇతర రాజులు కానుకలు తీసుకొని వచ్చి ఆయన మాటలు వినడానికి వచ్చారట. అలాంటి మమ్ములను దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు. ఇది వారి ప్రశ్న. బాగుంటుంది కదా, మనం బాగుంటుంది కదా. ఒక 5 సంవత్సరాల క్రితం చాలా బాగుంటుంది, ఇప్పుడే భయంకరంగా తయారైనాం. వ్యక్తిగతంగా నేను కూడా భయంకరంగా తయారయ్యాం. మన ప్రశ్న, నాకెందుకు ఇలా అయింది, నేను రెస్పాన్సిబుల్లా కాదు, నన్ను ఇట్లా చేయడానికి దేవుడు కారణం. అర్థమవుతుందా. నేను ఇలా ఉండటానికి దేవుడు నన్ను పట్టించుకోలే, దేవుడు నన్ను గురించి ఆలోచించడంలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితాల్లో దేవుడు చెప్తాడు, మీకు ఒక స్వర్ణయుగం ఇచ్చిన. మొదటి 9 అధ్యాయాలు ఇశ్రాయేలు దేశంలో స్వర్ణయుగం అండి. దేవుడు వారు ఎందుకండి స్వర్ణయుగం, ఎందుకు స్వర్ణయుగం. దావీదు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు సొలొమోను చివరి దశ దాకా పాటించాడండి. ఆ స్వర్ణయుగం ఎందుకు పతనమైందండి. సొలొమోను అనేకమైన ఇతర స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన భార్యలు ఆయన హృదయాన్ని నిజమైన దేవుడి నుండి త్రిప్పివేసను అని రాజుల గ్రంథంలో ఉంది. ఇందులో లేదు, దినవృత్తాంత గ్రంథంలో లేదు. పొద్దు నుంచి చాలా ఎత్తికా లేదు. అది ఎందుకు వదిలేశాడు దేవుడు. నీ జీవితంలో బాగా గమనించాడు. లోకములో ఉన్న వైభవం నిన్ను దేవుడి నుండి తిప్పివేస్తుంది. దేవుడిచ్చాడు వైభవం. తిప్పివేసిన నీవు దీనికి నేను రెస్పాన్సిబుల్ అని ఆలోచించవు. నీవిచ్చిన ఆజ్ఞ, నీవిచ్చిన వాగ్దానం ఏమాయను. నిన్ను కుడకను నిద్రపోను, నిన్ను కాపాడతాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చినావు కదా. వాగ్దానాలు ఏమైనాయి. దేవుడు ఇందులో అంటాడు, వాగ్దానం నేను ఇచ్చా. ఆ వాగ్దానంతో కూడా ఇంకోటి యాడ్ చేశా. ఏమని, ఈ వాగ్దానం నుంచి నువ్వు తప్పిపోతే, ఈ వాగ్దానం నుండి నువ్వు తప్పిపోతే శిక్షలు కూడా ఉన్నాయని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, ఈరోజు కూడా చెప్తున్నాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల వల్ల ఆశీర్వాదం వస్తుంది. వాగ్దానం గైకనకపోతే శాపం వస్తుంది. చెప్పాగా, కుడి పక్కన జీవం ఉంది, ఎడం పక్కన మరణం ఉంది, మధ్యలో వాగ్దానం ఉంది. నమ్మితే జీవం, నమ్మకపోతే మరణం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి 3 ప్రశ్నలకు ఈ అధ్యాయము మనకు ఆన్సర్ ఇస్తుంది. మొదటిది బాగా గమనించండి. వారు ఏమన్నారంటే, మొదటిది వీరందరూ అన్నది
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీరి మొదటి ప్రశ్న ఎందుకు ఇలా జరిగింది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక్కసారి నాతో పాటు 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం మొదటిసారి ఎందుకు ఇలా జరిగింది దానికి ఆన్సర్ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 22వ వచనం. బోధ చెప్పానా? బోధ ఏమంట? జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటిని పూజ నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించనని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది బోధ. నన్ను వదిలిపెడితే బాగా గమనించండి, ఎందుకు ఇలా జరిగింది దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? నీకు నాకు నీ జీవితంలో ఏ విధంగా జరిగితే దేవుడు నీకు ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు దేవుడు వారిని దూరం చేసుకోలేదు, కానీ వారు దేవుని దూరం చేసుకోలేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు వారిని దూరం చేసుకోలేదు, వారంతకు వారు దేవునికి దూరం అయిపోయారు. ఎందుకు? నాకు ఈలే, నేను రాను, నేను సంతోషంగా లేను, నేను రాను, నన్ను ఆశీర్వదించలే, నేను రాను గుడికి. ఎవరు పోయారండి దూరం? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు పోయారు? ప్రజలు పోతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పోతున్న వారు, దేవునికి దూరమైన వారిని ఆయన ఆ బోధలో రెండవది వారికి ఉన్నమాట, మేము మా దేవుడితో మాకు సంబంధం ఉందా? దేవునితో మాతో ఒక సంబంధం ఉందా అంటే వారి దగ్గర ధర్మశాస్త్రమును చదవడానికి ఇష్టం లేదు. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఆయన 5 మంది ప్రవక్తలను పంపుతాడు. మొదటిది అజర్యా, 2వది మీకాయా, 3వది ఏలియా, 4వది ఎలీషా, 5వది ఇర్మియా. 5 మంది 5 మంది వారి చేత మీరు దేవుని వారేయా, దేవుడు మాట తప్పడయా. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా రాసిన ప్రవక్త ఇర్మియా గ్రంథం 32వ ఇర్మియా గ్రంథం. వారికి దేవుడు చెప్పిన మాట వినండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 652వ పేజీ. దేవుడు ఏం బోధ చేశాడు ఒకసారి గమనిద్దాం. దేవుడు వారికి ఉన్నది, మేము దేవుని వారమా? దేవుడు వాగ్దానాలు అయిపోయాయా? దేవుడు వారం కాదా? ఇర్మియాను పంపాడు. ఇర్మియా వారికి ఒక పుస్తకం రాశాడు. 29వ అధ్యాయం 29వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 652వ పేజీ. ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమార్తెలను కనుడి. అక్కడ ఏమియో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యాధిపతికి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనమును మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గమనించండి. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్తను నేను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించుదును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలం నందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవే కావు. ఉన్నాయా? దేవుడు మమ్మల్ని వదిలేశాడా? దేవుడు మమ్మల్ని గురించి పట్టించుకోలేదా? మీరు వస్తారు, చెర నుంచి వస్తారు. మిమ్మల్ని గురించి నేను మంచి ఉద్దేశాలు కలుగున్నా. వినమే, నేను మిమ్మల్ని గురించి మంచి ఉద్దేశం, దేవుడు అంటున్నాడు, మంచి ఉద్దేశాలు కలుగున్నా. మొదటి ప్రశ్న, క్రీస్తునందు ప్రేమ వారికి వచ్చిన మొదటి ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది? ఆన్సరు, దేవుడు వారిని వదలలేదు, వారు దేవుని వదిలేశారు. ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అన్నదానికి దినవృత్తాంతములో దేవుడు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే,
యూ లెఫ్ట్ గాడ్, గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. దేవుడిని నువ్వు వదిలేవు. రెండవది, దేవుడు మనతో తెగ తెంపులు చేసుకున్నాడా? దానికి ఇర్మియా ఇచ్చిన ఆజ్ఞ, ఇర్మియా ఇచ్చిన 29లో అంటాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు డిస్ట్రాయ్ యూ. మూడవ ప్రశ్న, మనం ఇంకా దేవుని వారమేనా? రెండవ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. దీనికి ఆన్సర్ ఎక్కడుందో చూడండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం, మనం ఇంకా దేవుని వారమేనా? రెండవ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. ఆహాజు ఏలడారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలడు. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. నేను చెప్పా కదా, ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపముగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసిన ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయించు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనుల్లో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయి అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతనిని లెస్సగా ఓడించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని వారమా? దేవుడు నిన్ను నన్ను అడిగే ప్రశ్న, నేను నీకు దేవుణ్ణా? మనము దేవుని వారమా కాదు. దేవుడు నిన్ను అడిగిన ప్రశ్న, నేను నీకు దేవుణ్ణా? ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాజు ఉన్న విగ్రహాలను తీసివేసే దేవుని మందిరములో విగ్రహాలు తీసుకొని వచ్చి పెట్టాడండి. బయలుకు దేవతలకు బెన్ హిన్నోము లే అంటే ఒక లోయ ఉంది. ఆ లోయలో మంట పెడతారు. ఆ మంట పెట్టి ఆ దేవునికి ఫోర్సిబుల్గా పిల్లల్ని పడేస్తారు. రాజు తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని దావీదు యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడని మీకు చెప్పా. ఏం చేశాడు దావీదు? అబ్యాతారుని తెప్పించి యాజకుని పిలిపించి దేవునితో ఎంక్వైరీ చేపిస్తాడు. అబ్యాతారుని పిలిచి అంటే ఏఫోదుని తెప్పించి, అంటే ప్రధాన యాజకుడు వేసుకునే బట్టలు ఏఫోదు తను కూడా కుట్టించుకున్నాడు. దేవుణ్ణి అడగడు, తను ఏఫోదు వేసుకొని యాజకుడిని పిలిచి తన ఇంటికి పిలిపించి యుద్ధానికి పోతున్నా వద్దా అని దావీదు దేవుడి చేత ఎంక్వైరీ చేసేవాడు. ఈ రాజులు ఎట్లా తయారయ్యారు అంటే, ఎవరో ఇతర మతలు చేసే పద్ధతి ఏంటి? వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు గెలవాలి అంటే బెన్ హిన్నోము లోయ అని ఒకటి లోయ ఉంది. ఆ లోయలో మంట పెడతారు. మంట పెట్టి వాళ్ళ కొడుకులను, రాజు కొడుకులను కట్టేసి అందులో దహించి వేస్తారు. మీరే చూడండి 28వ అధ్యాయం 3వ వచనం. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున ఏమనుందమ్మా? తన కుమారులను అగ్నిలో దహించెను. మూడవ ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం, నీ వారసులు, నీ కుటుంబం వారు, నీవు యెహోషువ మాదిరి నేనును నా ఇంటి వారును దేవుని సన్నిధానంలో యెహోవాని ప్రవర్తనతో సేవిస్తాము. నీవేమో బెన్ హిన్నోములో పిల్లలు పడేసుకుంటున్నావు బయట. దేవుని దగ్గరకు వచ్చి నేను దేవునికి వారసున్నా అని అడుగుతున్నా. అమ్మ, దినవృత్తాంతముల గ్రంథం ముందే చెప్పా కదా, బోధ, బంది, బాధ. నీ జీవితంలో ఏదో బోధింపబడినప్పుడే బాగైతే నీకు బంధింపబడ్డం ఉండదు. బంధింపబడినప్పుడు నీవు దేవునితో ఉత్తరవాదత్వం కలిగి నీవు దేవునికి విజ్ఞాపన చేస్తే నీవు బాధకు లోను కావు. నువ్వు బాధకు లోనైనప్పుడు నువ్వు చెరలో ఉన్న ఇశ్రాయేలు పెట్టినప్పుడు మొరబెట్టాల ఏడ్చుకుంటూ, ఆ పరిస్థితికి రాకముందే. అందుకోసం చెర నుండి వచ్చిన వారికి ఉన్న ఈ 3 ప్రశ్నలకు దేవుడు ఇచ్చే జవాబు ఏంటంటే, ఐ ఆమ్ నాట్ ఎట్ ఫాల్ట్, యూ అండ్ యువర్ బిహేవియర్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఇంకొకసారి చెప్తున్నా, దినవృత్తాంతముల గ్రంథంలో 3 విషయాలు ప్రాముఖ్యమైనది. 1, మందిరం,
ఆ మందిరంలో జరిగే ఆరాధనలో ఉన్న ప్రజల ప్రవర్తన. జాగ్రత్తగా విందాం. దేవుడు మన చెరలోనికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. 91వ కీర్తనలో ఉంది కదా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోటని నమ్ముకున్నాను, నా దేవుడని. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేట కాని ఉరి నుండి. ఆ ఉరి నీకు ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎంటాంగిల్డ్ యవనస్తులకు అదే కదా టాపిక్, ఎంటాంగిల్డ్ బై సాటన్. లోకములో కట్టబడ్డం. రాక్ చర్చిలో యూత్కు ఎంత బాగా జరిగిందండి. ఎంటాంగిల్డ్, ఎట్లా విడిపింపబడతావు. చాలా నేను ఐ మైసెల్ఫ్ ఈజ్ బ్లెస్డ్. ఎందుకు చెప్తున్నానంటే, వేట కాని ఊరి నీకు తెలియదండి. ఆ ఉచ్చులో పడకుండా బోధ చేత మనం బోధింపబడదాం. సరైన వాక్యాన్ని విందాం. దేవుడు మన జీవితాలను వచ్చిన వారందరూ తప్పకుండా రండి. దినవృత్తాంతం గ్రంథంలో బోధింపబడిన బోధను నీ జీవితంలో గ్రహిస్తే నీవు బంధింపబడవు, నువ్వు బాధను అనుభవించవు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా కొరకై మీరు రాసిన ఈ ప్రేమ లేఖలో ఎంత విపులంగా మానవుల జీవితాల మేలు కొరకు మీరు రాశారయ్యా. అలాంటి వాక్యాన్ని మేము సరైన రీతిగా మా జీవితాల్లో, మా ప్రభువా, మేము సరైన రీతిగా అర్థం చేసుకొని నీ కొరకు జీవించగలిగిన కృప మాకు దయచేయండి. వాక్యము బోధింపబడుతుండగా అది మాకని గ్రహించి మా జీవితాలను సరిచేసుకోండి భాగ్యం మాకు దయచేయండి. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు చాలామంది నాయన నీ బోధను తిరస్కరించారు. వారు బంధింపబడ్డారయ్యా, సాతాను ఉచ్చులో ఉరుక్కున్నారయ్యా. కానీ అప్పుడు వారు విజ్ఞాపన చేయలేదయ్యా, నిన్ను గురించి ఆలోచించలేదయ్యా. వారు బాధింపబడడానికి చెరసాలకు వెళ్ళారయ్యా, చెరకు తీసుకొని వెళ్ళబడ్డారయ్యా. వారు వెట్టి పని చేయించారయ్యా. మా జీవితాలు కూడా సాతాను మమ్మను చెరకు తీసుకొని వెళ్ళకముందే మేము నీ పాదముల దగ్గర విజ్ఞాపన చేసి మా జీవితాలను ప్రభావితము చేసుకుని విడిపింపబడి రోమా 8లో ఉన్నట్టు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నట్టు మా జీవితంలో నీ కొరకై స్వతంత్రులుగా నీ కార్యాలను చేయగలిగిన కృప మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుమని నా ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ, వింటున్న వారికి అందరికీ ఆయన కృపా కాపుతుల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.